పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల రాజా, అయా మీ బంగారు పాదములకు లెక్కలేని వందనాలు, వేలాది స్తుతి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. అయా లెంట్ కాలము మొదలుకుని నా ప్రభు 5:32 రోజు వరకు నా తండ్రి మమ్మల్ని అందరినీ సురక్షితంగా క్షేమంగా మీ దయగల రెక్కల చాటును కాచి దాచి కాపాడిన ప్రభు. ఇదిగో నాన్న 32వ దినంలో నా తండ్రి మేమందరము నా తండ్రి నా ఆత్మీయుల గృహంలో చేరయ్యా. అయా ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు గణపరచుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. అయా సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంత మరొక అయా నీ కనుదృష్టి మా మీద ఉంచిన ప్రభువా, మరొక లెంట కాలంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టావు దేవా. అయ్యా ఏ యోగ్యత ఏ అర్హత ఏ మంచితనము లేని మా ఎడల నా తండ్రి నువ్వు చూపిన జాలిని బట్టి అయ్యా మీరు చూపిన కృపను బట్టి మీకే స్తుతులు వందనాలు చెల్లించుచున్నాం నా ప్రభువా. అలనాడు నాన్న నా తండ్రి అయా యూదయ జనాంగమంతా నా ప్రభువా నీ ద్వారా మేలులు పొందిన వారే నా తండ్రి. అయా నీ ద్వారా అనేక స్వస్థతలు పొందిన వారే నా ప్రభువా. నీ ద్వారా అనేకమైన ఆశ్చర్య కార్యములు చూసిన వారే నా తండ్రి. అయ్యా నేను సిలువ వేయమని కేకలు వేసి ఉన్నారు నా ప్రభువా. ఈనాడు ఈ జనాంగంలో నివసించుచున్న మేము కూడా నా తండ్రి, ఈ తరంలో నివసించుచున్న మేము కూడా అట్టి రీతిగానే ఉన్నామేమో నా ప్రభువా. ఇదిగో నా వాక్యం అనే అద్దం ముందుకు వచ్చి ఉన్నాము నా ప్రభువా. అయా నీ కుమారుడు వివరించుచుండగా నా తండ్రి, అయా నీ కుమారుడు నా తండ్రి మాకు బయలుపరచుచుండగా నా ప్రభువా మా హృదయ స్థితి ఏ రీతిగా ఉన్నదో నా ప్రభువా మమ్మల్ని మేము పరిశీలన చేసుకునయ్యా. అయా మమ్మల్ని మేము సరి చేసుకునే జ్ఞానమును మాకు దయచేయండి బాబు. అయా ఇంతవరకు విన్న వాక్యాలు నా ప్రభువా అయా ఎవరి హృదయంలో ఏ రీతిగా మొలకెత్తినవు నా ప్రభువా, ఏ వాక్యము ద్వారా పట్టబడి ఉన్నారో నా ప్రభువా, ఏ వాక్యము ద్వారా సరి చేయబడి ఉన్నారో నా ప్రభు సమస్తమని ఎరిగిన వాడవయ్యా. అయా చూచుచున్న దేవుడవయ్యా నీకు స్తోత్రాలు వందనాలు నా ప్రభువా. అయా ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా అలనాడు జనాంగము దూషించిన విధముగా నా తండ్రి అపహాస్యము చేసిన విధముగా నా ప్రభువా అయా మా క్రియలను బట్టి మా మాటలను బట్టి మా తలంపులను బట్టి అయా మా నడవడికను బట్టి నా తండ్రి అయా నేను అనేక మందిని అపహాస్యము చేసేవారిగా ఉన్నామేమో తండ్రి. అయా దయతో మమ్మల్ని అందరినీ మన్నించండి, క్షమించండి ప్రభువా. అయా నిన్ను బట్టి నా తండ్రి అయా మమ్మల్ని బట్టి నీ నామమన్యుల మధ్య దూషణ పాలు కాకుండానట్లయ్యా. అయా నీ కృపతో మమ్మల్ని బలపరచండి దేవా. అయా నీలో మేము అంటగట్టబడిన తండ్రి అయా ఆత్మీయ ఫలాలు ఫలించిన ప్రభువా నీ ప్రియబిడ్డలుగా మేము జీవించగలిగే ధన్యతను మాకు దయచేయండి బాబు. అయ్యా ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా అయా నీ కుమారుడు నిలబడొచ్చునగా నా ప్రభా ఎడంతల ఆత్మశక్తితో ఎత్తిపట్టుకునండి దేవా. అయా నిలవబడేది నీ కుమారుడు కానీ నా ప్రభా అయా నీ కుమారుడిని సిలువ చాటున మరుగుపరచు దేవా. అయా నీ కుమారుని నోటిని మాటలు ఉంచండి ప్రభువా. అవును తండ్రి యోబు భక్తుడు సెలవిచ్చిన రీతిగా తండ్రి అయా నా మాటలు వారి మీద గుత్తులు గుత్తులుగా పడగలిగినట్లు చూడమని సెలవిచ్చిన రీతిగా నా తండ్రి అవును నీ కుమారుడు మాట్లాడుచుండగా నా ప్రభా ఆ మాటలు నా తండ్రి మా మీద గుత్తులు గుత్తులుగా పడగలిగినట్లు సహాయం చే ప్రభువా. అయా విన్న వాక్యాన్ని నా తండ్రి మా జీవితంలో అన్వయించుకుని నా ప్రభు వాక్యానుసారంగా జీవించే జీవితాలయ్యా కుడి చేరిన అందరికీ దయచేయండి బాబు. ఈ కుడిక ద్వారా కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచేయమని నజరేయుడును నా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో అల్పురాలన భాగ్యురాలను నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. సర్వ మహిమ ఘనత